అలాగే 9th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ మెన్ బై ఎపిపెటల్లస్ కండిషన్ అంటే ఏంటి, దాన్ని ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పాలిజోమ్స్ యొక్క ఫంక్షన్స్ ఏవైనా 4 ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 11th క్వశ్చన్ 70s 80s రైబోజోమ్స్ అని మనం రిప్రజెంట్ చేసినప్పుడు దానిలో ఎస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇంత ముందు సెకండ్ ఇయర్ లో అడిగేవాళ్ళు, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లోకి వచ్చింది అది. అలాగే 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్స్, ప్లాంట్ లో ఉండే లీఫ్ లో ఉండే వాక్యూల్స్ అనేవి మనకి ఎందుకు పనికి వస్తాయి. అలాగే 13th క్వశ్చన్ చూసుకోండి, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, అలాగే కైటిన్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్ మనందరికీ తెలుసు. అయితే వీటిల్లో కరస్పాండింగ్ అగైనెస్ట్ గా ఉన్న దేంట్లో ఏది ఉంటుందో సెలెక్ట్ చేసి రాయమన్నాడు. ఒక్కొక్క దానికి 1 మార్క్. 14th క్వశ్చన్ చూసుకోండి, అమైనో యాసిడ్స్ యొక్క జ్విట్టర్ అయాన్ ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే అమైనో యాసిడ్స్ లో అమైనో యాసిడ్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒక్కొక్క దానికి ఒక్కో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 16th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే గ్రానా అండ్ స్ట్రోమా రీజియన్స్ లో క్లోరోపాస్ ఏదైతే ఉంటుందో దానిలో జరిగే ప్రాసెస్ ఏంటి, ఏ ప్లేసెస్ లో ఆ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని డిస్క్రైబ్ చేయాలి. 17th క్వశ్చన్ చూడండి, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ని బాల్కన్ ప్రపోజ్ చేశాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వేర్ డస్ ద ఫోటోసింథసిస్ ఆఫ్ H2O, దాంట్లో ఆ హైడ్రాలసిస్ అనేది ఫోటోలైసిస్ లైట్ ప్రజెన్స్ లో జరుగుతుంది కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద డిసీజ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బేసింగ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గిబ్బరెల్లిన్స్ ఇన్ ద ప్లాంట్స్. అలాగే 20th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి, అందులో గ్రోత్ హార్మోన్ ఏవి ఇన్క్లూడ్ అవుతుంది. 21st క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా